ఏపీలో టౌన్ ప్లానింగ్ ఆఫీసులపై ఏసీబీ ఆకస్మిక దాడులు చేస్తోంది. భవన నిర్మాణ అనుమతుల్లో అక్రమాల ఆరోపణల నేపథ్యంలో 13 చోట్ల తనిఖీలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. శ్రీకాకుళం, విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాలో సోదాలు చేస్తున్నారు. ఒంగోలు మున్సిపల్ ప్లానింగ్ అధికారి ఇళ్లల్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు విలువైన ఆస్తులు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ మనకు అందిస్తారు. శంకర్, ముఖ్యంగా ఏపీలోని ఏ ప్రాంతాల్లో ఈ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు, ఇంకా కూడా సోదాలు కొనసాగుతున్నాయి? ఇప్పటి వరకు ఎటువంటి డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది? సో మేము మొత్తం ఒంగోలు ప్లానింగ్ మున్సిపాలిటీ ప్లానింగ్ సంబంధించిన అధికారులు సంబంధించిన 13 మంది నివాసాలు అయితే ప్రస్తుతం ఉదయం నుంచి కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే ప్రధానంగా ఒంగోలు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పలు నివాసాలకు సంబంధించిన అనుమతుల్లో అవకతవకలు చోటు చేసుకున్నట్టుగా ఏసీబీ అనుమానిస్తుంది. సో ఇందులో భాగంగా మొత్తం టోటల్ 13 మంది సంబంధించిన అధికారుల నివాసాల్లో ఉదయించి తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా రఘు, రఫీ వీళ్ళు ఇద్దరికి సంబంధించిన అధికారులకు సంబంధించిన ఒక డేటా అయితే ప్రస్తుతం మనకు వచ్చింది. సో ఈ 2 నివాసాల్లో కొంత విలువైన డాక్యుమెంట్లతో పాటు పలు అనధికారికంగా ఉన్నటువంటి అమౌంట్ కూడా గుర్తించినట్టు కూడా ఏసీబీ అధికారులు డిఎస్పీ అంటే ఒంగోలు ఇన్ఛార్జితో పాటు నెల్లూరు డిఎస్పీ ఎవరైతే రామకృష్ణ ఉన్నారో ఆయన వెల్లడించడం జరిగింది. సో ప్రస్తుతం తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ఇది సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. మొత్తం ఈ డిఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో మొత్తం 13 విభాగాలుగా డివైడ్ అయ్యి మొత్తం 13 బృందాలుగా ఏర్పడి ఈ 13 బృందాలు కూడా ప్రస్తుతం ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. సో ప్రస్తుతం అయితే తనిఖీలు జరుగుతున్నాయి కాబట్టి సాయంత్రం లోపల దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది. అంటే ఏపీలోని మెయిన్ గా ఏ ప్రాంతాల్లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి? మున్సిపాలిటీ సంబంధించిన ఒంగోలు సంబంధించిన ప్లానింగ్ అధికారుల నివాసాల్లో మాత్రమే ప్రస్తుతం తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో మిగతా కందుకూరు కానీ అదేవిధంగా ఏదైతే మార్కాపురం ఉంది కానీ ఈ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా అందవలసింది. రైట్, థ్యాంక్ యూ శంకర్.